థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మనోహర్ గారు. అంటే ఒక 4 months బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు మన భీమవరం క్యాంపస్కి వచ్చారు. ఆ రోజు నేను అక్కడ లేను, కానీ 2 hours ఆయన స్పెండ్ చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటరాక్షన్స్ విత్ ద స్టూడెంట్స్. అదేవిధంగా మా తాతగారు మెమోరియల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పర్సనల్ లైబ్రరీ ఒకటి చిన్నది ఉంటే, ఈయన వెళ్ళినప్పుడు ప్రాబబ్లీ హీస్ ద ఫస్ట్ పర్సన్ హూ ఆస్క్డ్ ఫర్ అ బుక్ టు బి టేకెన్ అవుట్ ఫ్రమ్ దట్ లైబ్రరీ. నాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత అర్థమైంది, ఆయనకి బాగా రీడింగ్ బాగా చేస్తారు, వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్. అదేవిధంగా మా తాతగారు ద్వారా నేనేంటంటే ఇవాళ ఐ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ రన్నింగ్ దీస్ కాలేజెస్ అక్కడ భీమవరంలో, అదేవిధంగా తెలంగాణలో కూడా. సో పిల్లల్లో మనం ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా వీళ్ళే మన ఫ్యూచర్ సిటిజన్స్ అని ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్. ఇండస్ట్రీస్తో పాటు ఎడ్యుకేషన్ నేను నడపడం అంటే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో 2-3 సార్లు కళ్యాణ్ గారిని కలిశాను. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఆయన లైబ్రరీ చూస్తూ ఉంటాను, ఆయన ఇంట్లో బాగా చదువుతారు. తర్వాత అనిపించింది హీ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ మాది ఆయనది పక్కన ఊర్లే. ఆయనది మొగల్తూరు, ఐ థింక్ వీఆర్ ఫ్రమ్ మొగల్తూరు, మాది వెంప. ఆయన హైదరాబాద్ ఫస్ట్ సినిమాలకు వచ్చినప్పుడు మా ఇంటికి 2వ వీధిలో ఉండేవారు. ఆయన సినిమాలు మా పిల్లలు కూడా 2-3 సార్లు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆడుకోవడం జరిగింది. సో ఆ విధంగా కనెక్షన్స్ ఉన్నాయి. బట్ ఆయన పాలసీస్ కానీ ఆయన ఫిలాసఫీ బాగా నచ్చింది. అండ్ మేబీ హీ కెన్ బ్రింగ్ అబౌట్ అ బిగ్ చేంజ్ విత్ దిస్ కంట్రీ వాంట్స్, అవర్ స్టేట్ వాంట్స్. సో వాట్ ఎవర్ ఐ కెన్ డూ స్మాల్ కాంట్రిబ్యూషన్, ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఇండస్ట్రీ సైడ్ కానీ, ఎందుకంటే కొత్త స్టేట్, వీ హ్యావ్ టు డెవలప్ ద స్టేట్ ఆల్సో. పూర్తిగా ఐ వుడ్ బి సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ హిస్ టీమ్. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. సో ఏ విధంగా మన సర్వీస్ ఉపయోగపడితే ఐ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.